శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయమ్మా. ఈ ఫిబ్రవరి మాసంలో మీకు స్త్రీలకి పురుషులకి గ్రహ సంచారం బాగుంది. గ్రహ సంచారం బాగుంది, చాలా దివ్యంగా ఉంది. అలాగే అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా అన్ని విధాల బాగుంది. గతంలో కంటే బాగుంది. గతంలో చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడ్డారు, కానీ ఇప్పుడు మీకు అన్ని రకాలుగా బాగుంది, ఏమి సమస్య లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అదృష్టకాలం చెప్పుకోవచ్చు అమ్మ. ధనుసు రాశి వారికి అదృష్టకాలం చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న ఈ మబ్బు వీడినట్టు విడిపోయి ఆ సమస్యలు కష్టాలు కన్నీరు కూడా మబ్బు వీడినట్లు వెళ్ళిపోయని చెప్పుకోవచ్చు మనం. కంగారు లేదు, భయం లేదు, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని ఇప్పుడు కోల్పోకండి. ధైర్యాన్ని ఇప్పుడు మీరు కోల్పోవద్దు. ఇకపోతే అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా చాలా యోగదాయకంగా ఉంది. అలాగే దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. కుటుంబ సఖ్యత బాగుంది, మీ సంతానం బాగుంటుంది. అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అంటే చిన్న చిన్న సమస్యలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే మీరు కూడా కలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయమ్మా. అలాగే ఆర్థికంగా బాగుంటుంది. సమయానికి ఏదో విధంగా ధనం సమకూరుతుంది. అయితే అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. ఖర్చులు కాస్త అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఉంటాయి. విందు వినోదంలో పాల్గొంటారు. అలాగే విలాస వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. నూతన వస్త్ర ప్రాప్తి, విలువైన వస్తువులు, విలాస వస్తువులు కొనుక్కుంటారు. విందు వినోదంలో పాల్గొంటారు. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే కొంతమంది అయితే మీళ్ళలోనూ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే పెద్ద వాళ్ళను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి. ఆ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. అలాగే నూతన కార్యాలకి శ్రీకారం చుడతారు. ప్రయత్నాలు కొనసాగుతాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. దూర ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రయాణాలు మీకు లాభిస్తాయి. అలాగే జీవన విధానం బాగుంటుంది. వృత్తిపరంగా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. చక్కగా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. అంటే మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. మీ స్కిల్ కాస్త బయటపడుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. సొసైటీలో మిమ్మల్ని గుర్తిస్తారు. ఒక గుర్తింపు వస్తుంది. మీకు ఒక గుర్తింపు వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుంది. రాజకీయ నాయకులకి బాగుంది. మంచి కార్యాలు చేపడతారు. మంచి కార్యాలు చేస్తారు. ప్రజలకి ఉపయోగపడే పనులు పూర్తి చేస్తారు. మీకు ప్రజల్లో మంచి గుర్తింపు, ప్రజలతో మంచి గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. చాలా బాగుందండి రాజకీయ నాయకులు. ఇకపోతే కళారంగంలో ఉన్నవారు కూడా బాగుంది. అంటే సినిమా, టీవీ రంగంలో ఉన్నవారికి అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి బాగుంది. మీకు మంచి అవకాశాలు వస్తాయి. సువర్ణ అవకాశాలు వస్తాయి. సువర్ణ అవకాశాలు అయితే కొత్త మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఉపయోగించుకుంటే మీకు దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. అదే మీకు మంచి అవార్డులు కూడా రావడానికి, గౌరవ పురస్కారం లభించడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. మంచి లాభాలు వస్తాయి. సమయం బాగుంది.
అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగాను ఉద్యోగస్తులకి బాగుంది. ఆ, మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్తో కొన్ని బదిలీ రావడానికి అవకాశం ఉంది. అలాగే శాలరీస్ పెరగచ్చు, ఇంక్రిమెంట్ రావచ్చు. మీ పై అధికారులతో ప్రశంసను పొందుతారు. తోటి ఉద్యోగులతో కూడా ప్రశంసలు పొందుతారు, మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే కొత్తగా కూడా ఉద్యోగం ప్రయత్నం చేసుకొని మీరు ఉద్యోగ ప్రయత్నం ఉన్నవారు ప్రయత్నం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళేవారు కూడా, అంటే చదువురీత్యా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే వరకు కూడా బాగుంది, ప్రయత్నం చేసుకుని సక్సెస్ అవుతారు. ఇకపోతే చదువుకునే విద్యార్థులు కూడా బాగుందండి, మీకు కూడా చక్కగా చదువుతారు. ఇతర వ్యాపకాలు ఏమి ఉండవు, మీకు చక్కగా చదువుతారు. ఇకపోతే ఏదైనా సరే ఈ మీకు బాగుందండి, పర్వాలేదు, కంగారు పడాల్సిన పని లేదు ఈ ధనుసు రాశి వారు. అయితే ఇక మీకు ముఖ్యమైన చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఈ రాశి ఫలాలు కేవలం గోచార ఫలితాలు, మాస ఫలితాలు. ఇది మీకు 40% వరకే పనిచేస్తుంది. మిగతా 60% జన్మ జాతకం, జన్మ లగ్నం, జన్మ నక్షత్రం, జన్మరాశి మీద ఆధారపడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. జరగలేదని బాధపడద్దు, జరిగిందని కూడా అనుకోవద్దు. నా వీడియో చేసి వీక్షకులు దయచేసి గమనించగలరని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ గోచారం ఫలితాలు వేరు, గ్రహ సంచారం అంటే మన జాతకంలో జరిగే దశ అంతర్దశ పరిస్థితి ఏంటి అనేది చూసుకోండి. నాకు కాల్స్ వస్తున్నాయి, గురువుగారని మీరు చెప్పిన జరిగిన కొంతమంది, జరగలేదని కొంతమంది కాల్స్ వస్తున్నారు. అది గమనించండి. మీరు అందరికీ జరగాలని లేదు, జరగకూడదని లేదు, అది మాత్రం గమనించి చూసుకోండి. ఇక ఈ ధనుసు రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుని మీ అందరికీ బాగుంటుందమ్మా, చాలా దివ్యంగా ఉంటుంది. అది ఏమిటి అంటే, ఎక్కువ దత్త ఆరాధన చేసుకొని మీరు సాయిబాబా ఆరాధన చేసుకోండి, గురువారం నియమాలు పాటించుకోండి చక్కగాని. ఏదైనా ఒక గురువారం రోజున దత్తాత్రేయ స్వామి దేవస్థానంలో దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేయించుకొని, పంచామృత స్థానం అభిషేకం చేయించుకోండి ఒక గురువారం. లేదంటే సాయిబాబా దేవాలయాల్లో చేయించుకోండి అమ్మా. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్మరించుకోవడం, గురు చరిత్ర చదువుకోవటం, అలాగే సాయిబాబా చరిత్ర చదువుకోవటం, సాయిబాబా దర్శనం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాలు, అంటే గురువు సంబంధించింది. ఈ గురువు సంబంధించిన స్తోత్రాలు ఏదైతే ఉన్నాయో అది చేసుకోండి, చదువుకోండి. ఏమీ లేదు. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీదత్త శరణం ప్రపంచం, స్వామి శ్రీపాద వల్లభ శరణం, అంతే, అంతమించి మార్పు లేదు. వీలైన వారు అవకాశం ఉన్నారు, ఈ షిరిడి కానీ షిరిడి సాయినాథుడి దర్శనం కానీ వీలైన వారు, లేదంటే దత్తాత్రేయ స్వామి దర్శనం, గానగాపురం ఉంది, మా పిఠాపురం ఉంది, ఇలా ఏదైతే ఉందో అలా గురు దేవాలయాలు దర్శించుకోండి. అలాగే మీరు బాబావారి దేవాలయంలో ఒక గురువారం రోజున అవకాశం ఉన్నప్పుడు శనగలు ఉంటాయి కదమ్మా, శనగలు తాలింపు ఏం చేసేసి చక్కగాని ఆ శనగలు బాబావారికి నివేదన చేసి అక్కడ భక్తులు పంచండి శనగలు. అలాగే ఒక గురువారం రోజున 1 కిలో శనగలు మూట కట్టి పసుపు వస్త్రంలో, పసుపు గల రంగుల వస్త్రం మూట కట్టి అక్కడ దానం చేయండి. ఇక మీరు గోవుకి ఆహారం పెట్టండి, అవకాశం ఉన్నప్పుడు గోవుకి గడ్డి పెట్టండి. పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో ధాన్యం వేయండి. అలాగే కాయకులు ఉన్న ప్రదేశంలో తీపన్నాన్ని పెట్టండి. అలాగే పావురాలకి జొన్నలు వేయండి. ఇక భిక్షగాలు ఉంటే భిక్షగాలకి ఆహార పదార్థాన్ని అందివ్వండి. భిక్షగాలకి ఆహార పదార్థాన్ని అందివ్వండి, ఎంతో కొంత దానాన్ని ఇవ్వండి. అలాగే మీకు బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డివారు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ తారసపడితే వారికి కూడా వారికి ఎంతో కొంత కాస్త తినడానికి ఏదైనా ఇచ్చి ధనాన్ని ఇవ్వండి, ఎంతో కొంత యథాశక్తి ఇవ్వండి. అలాగే ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే
అన్నదానంలో పాల్గొనండి మీరు. లేదంటే అన్నదాన నిమిత్తం యథాశక్తి ఎంతో కొంత బియ్యాన్ని ఇవ్వండి. ఇక వీలైతే మీరు ఈ మాసంలో మీ ఇంట్లో లేదంటే దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. తప్పనిసరిగా మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. నదీ క్షేత్రం వెళ్ళండి. లేదు గంగాజలం తెచ్చుకుని స్నానం చేయండి. అంతే. అందువలన నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ ధనుసు రాశి వారికి మాసం అంతా యోగిస్తుంది, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనం భవంతు, శుభమవతు, స్వస్తి.